నమస్కారం. ఈరోజు మనం కృష్ణానదిలో జరుగుతున్న భారీ ఇసుక వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి గారి నివాసానికి చాలా దగ్గర్లోనే కేవలం 5 నెలల్లోనే సుమారు 580 కోట్ల రూపాయల ఇసుక అక్రమంగా తవ్వారు. ముఖ్యంగా కృష్ణానదిలో ఆ ఇబ్రహీంపట్నం వైకుంఠపురం మధ్య నావిగేషన్ ఛానల్ పూడికతీత పనుల పేరుతో పెద్ద ఎత్తున ఇసుక తవ్వేస్తున్న డిసెంబర్లో కృష్ణా గోదావరి వాటర్ వేస్ అనే సంస్థకి ఈ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ సంస్థకు అసలు ఇసుక తవ్వకంలో అర్హత ఉందా లేదా అనేదానిపై సందేహాలున్నాయి. చిన్నబాబుకి సన్నిహితులు కావడం వల్లే కాంట్రాక్ట్ దక్కింది. పైకి పూడికతీతలాగా కనిపిస్తున్నా లోపల జరుగుతోంది మాత్రం భారీగా ఇసుక తవ్వకమే. అనుమతి పొందిందేమో కేవలం 7 లక్షల క్యూబిక్ మీటర్ల పూడిక తీయడానికి. కానీ ఇప్పటికీ 15 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక తవ్వేశారు. ఇది కేవలం పరిమాణంలోనే కాదు, డబ్బుల విషయంలో కూడా తేడాలున్నాయి. తవ్విన ఇసుకకు ప్రభుత్వమే టన్నుకు 215 రూపాయలు చెల్లిస్తోంది. కానీ అసలు ఖర్చు అంటే తవ్వకం, లోడింగ్ కలిపి చూసుకున్నా టన్నుకు మహా అయితే 65 రూపాయలవుతుందని. అంటే దాదాపు టన్నుకు 150 రూపాయల అదనంగా కాంట్రాక్టర్కు వెళ్తోంది. కేవలం ఆ అనుమతించిన 7 లక్షల టన్నులకు లెక్క వేసినా కూడా దగ్గర 10.5 కోట్లు అదనంగా ఇచ్చినట్టేనా? ఇది కేవలం అనుమతించిన దానికి లెక్కేస్తేనే ఇంత తేడా ఉందంటే ఇక అదనంగా తవ్విన దానికి ఎంత ఉంటుందో. రోజుకు ఏకంగా 30,000 టన్నుల ఇసుక తోడేస్తున్నారు. దాని ద్వారా రోజుకు సుమారుగా 4 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. అంటే నెలకు సుమారు 100 నుంచి 120 కోట్లు. అలా మార్చి నుంచి అంటే ఈ 5 నెలల్లో మొత్తం 580 కోట్లకు పైగా విలువైన ఇసుకను అక్రమంగా తరలించారు. ఈ ఇసుకలో కూడా సగానికి పైగా హైదరాబాద్ లాంటి నగరాలకు తరలిస్తున్నారు. అక్కడ టన్నుకు 2,500 రూపాయల చొప్పున అమ్ముతున్నారు. పెదబాబు చిన్నబాబుల అందదండలతోనే ఇదంతా నడుస్తోంది. ఈ కృష్ణాగోదావరి వాటర్వేస్ సంస్థ తాతినేని వంశీకి చెందింది. ఇంకా చిన్నబాబుకు అత్యంత సన్నిహితుడైన ఒక ఎన్ఆర్ఐ పి డాక్టర్, ఇంకో కీలక అనుచరుడు కేఆర్ ఈ వ్యవహారాలు చూస్తున్న. లారీలను ఎవరైనా ఆపితే నేరుగా చిన్నబాబు పేషీ నుంచే ఫోన్లొస్తున్నాయి. గతంలో అర్హత లేదని పక్కన పెట్టారని చెప్పిన సంస్థకే ఇప్పుడు ఇంత సులభంగా కాంట్రాక్టులొస్తున్నాయంటే దీన్ని చిన్నబాబు బినామీ సంస్థగా మారిందని. ఇంకా ప్రకాశం బ్యారేజీ పూడికతీత పనులు, దాని విలువ సుమారు 286 కోట్లు. ఆ కాంట్రాక్టును కూడా ఇదే సంస్థకు ఒక సిండికేట్ లాగా కట్టబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల కృష్ణానది గర్భం బాగా దెబ్బతింటోంది. డ్రెడ్జింగ్ చట్టాలను కూడా ఉల్లంఘిస్తున్నారు. మొత్తానికి చూస్తే చాలా తీవ్రంగానే ఉంది. నావిగేషన్ ఛానల్ పూడికతీత అనే పేరుతో అది ముఖ్యమంత్రి నివాసానికి అతి సమీపంలో అర్హత లేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడం, అనుమతికి మించి భారీగా ఇసుక తవ్వడం, దాని అధిక ధరలకు అమ్ముకోవడం ద్వారా కేవలం కొద్ది నెలల్లోనే 100 కోట్లు అక్రమంగా సంపాదించారు. దీని వెనుక పెద్దల అండదండలున్నా. మన సహజ వనరుల నిర్వహణలో, ప్రభుత్వ కాంట్రాక్ట్ల కేటాయింపులో పారదర్శకత, జవాబుదారీతనం ఇవన్నీ ఎంత కీలకమో అర్థమవుతోంది. సరైన పర్యవేక్షణ లేకపోతే ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు ఎలాగ దుర్వినియోగానికి అవకాశం ఇస్తాయో. అందరికీ ఒక ప్రశ్నొస్తోంది. ఇసుకలాంటి సహజ వనరులతో ముడిపడిన ఇంత భారీ ప్రభుత్వ పనుల కాంట్రాక్టులలో నిజంగా అర్హత ఉన్న సంస్థలకే పనులు దక్కేలా, ఎటువంటి రాజకీయ పలుకుబడికి తావు లేకుండా పూర్తి పారదర్శకంగా వ్యవహారాలు నడిచేలా చూడ్డానికి ఇంకా ఎలాంటి వ్యవస్థాగతమైన మార్పులు అవసరమంటారు? ఆలోచించాల్సిన విషయమే ఇది.